వెల్కమ్ టు ఛానల్ జెట్టి సీను న్యూస్. మరి ఈరోజు మంచి మంచి వీడియోలు నేను తీస్తూనే ఉన్నా, మీరు చూస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం ఒక ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఏ విధంగా యువత ముందుకెళ్ళాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా మన తల్లిదండ్రుల మాట వినాలి, ఫ్యామిలీ మాట వినాలి, వాళ్ళు చెప్పిన దారిలో మనం పోతే ఏ విధంగా ఉంటాం అనే దాని విషయంలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు నా వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు అంటే ఒక వీడియో విడుదల అప్లోడ్ చేస్తే దాదాపు అంటే 500 నుంచి 1000 మంది దాకా చూస్తూ ఉన్నారు. అందరికీ కంగ్రాచులేషన్. ఎందుకంటే నా వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ. ఎందుకంటే మీ అందరూ చూడడం వల్ల ఈరోజు నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంది. ఈ విధంగానే ప్రతి ఒక్క వీడియో చూడాలని, మీరు అందరు కూడా బాగుండాలని, మీకు రోజు ఒక వీడియో ఏదో విధంగా మీకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి అనే దాని విషయంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు అందరూ కూడా ఇదే విధంగా చూడాలి, మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే మనం ముందుకు వెళ్దామని కూడా మీ అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు పల్లెటూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, యువత ఏ విధంగా ఉన్నారంటే ఏమనుకోకుండా నేను చెప్తున్నా అని. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం టీవీలో కానీ పేపర్లో కానీ, ఏ విధంగా చూస్తూ ఉన్నాం పేపర్లో టీవీలో అంటే తల్లిదండ్రులు చదివిస్తూ ఉన్నారు. ఈ రోజు లక్షలు పెట్టి చదివిస్తూ ఉన్నారు. వాళ్ళ కళలు సక్సెస్ చేయాలని మెయిన్ యువతకు నేను కోరుతున్నా. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంత కష్టపడతా ఉంటారు, ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి మనల్ని ముందుకు తీసుకుపోయి మనల్ని సక్సెస్ చేయాలని, మన కోరికలు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళు ఏ విధంగా చదివియాలి, ఏ విధంగా జాబ్ రావాలి వాళ్ళకని యువత కోసము, అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు టైం వేస్ట్ చేసుకోకుండా ఒక మంచి చదివి డిగ్రీలు చదివి ఒక డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అనే దాని మీద ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు యువత చాలా మార్గము అంటే అందరు అట్లనే చేస్తున్నారని కాదు, ఒక 100%లో దాదాపు అంటే 70% సక్సెస్ అవుతున్నారు. తల్లిదండ్రులు చెప్పే దాని మీద పోతూ ఉన్నారు, చదువుకుంటున్నారు, జాబులు తెచ్చుకుంటున్నారు, పర్వాలేదు. కానీ ఇంకొక 30% ఎలా ఉన్నారంటే యువత ఈరోజు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రేమ పేరుతోటి ఈరోజు కాలేజీలలో పోకుండా కొన్ని డుమ్మాలు కొట్టి అనవసరంగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అమ్మాయిలు ఎంబడి తిరుగుతున్నారు. అమ్మాయిలు ఈరోజు 100కి 90% కాదు 100% అమ్మాయిలు చదువుల మీద చాలా ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు, చదువుకుంటారు. చాలా బెటర్ అమ్మాయిలు, అబ్బాయిల కంటే అమ్మాయిలు చదువులో చాలా ఫాస్ట్ ఉన్నారు. జాబ్ చేసుకుంటూ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా పోతూ ఉన్నారు. కానీ అబ్బాయిల విషయంలోనే టైం వేస్ట్ చేసుకొని ఈరోజు లవ్ల పేరు మీద అనవసరమైన అమ్మాయిలు ఎంబడబడి ఈరోజు కేసులు అవుతూ ఉన్నాయి, కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అనవసరంగా గొడవలు అవుతూ ఉన్నాయి. ఇదంతా తల్లిదండ్రులకు కూడా ఒక చెడ్డ పేరే. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మనం బాగుపడాలని మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. అవన్నీ మర్చిపోయి ఈరోజు చదువుకోకుండా అనవసరంగా ఎక్కడెక్కడనో తిరుగుతూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటే ఈరోజు మనం ఖరాబ్ అయ్యేది మన చేతుల మీదనే. మనమే ఏమంటారు కేసులు, అనవసరమైన కొట్లాటలు, దానివల్ల పోయి ప్రాణం మీద కూడా తెచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మనం ముందుకెళ్ళాలి. ఇట్లా సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడ ఉండరు. ఎందుకంటే ఒక తల్లిదండ్రులే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మంచి మంచి జాబులు చేసే కంపెనీలు కానీ, ఎక్కడైనా గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకు కూడా చాలా బాగున్నది. అందుకే ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు చక్కగా చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకుంటే, తల్లిదండ్రులు చూపించిన సంబంధాలు చేసుకుంటే ఈరోజు సక్సెస్ అవుతాయి తప్ప ఈరోజు కొన్ని లక్షలు వేలు ఖర్చు పెడుతున్నారు ఈ లవ్ల పేరు మీద. అనవసరమైన కేసులలో పోయి తిరుగుతూ ఉన్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక 5 కాదు 10, 20 సంవత్సరాలు కూడా ఈ లవ్ అనేది కొందరికే సక్సెస్ అవుతుంది. ఈరోజు అంతా నటన ఉంది. ఏదైతే డబ్బు ఉంటుందో, డబ్బు ఉంటే ఎక్కడైనా మనం ఏదైనా బిజినెస్ చేయగలుగుతాం. మనకు ఎంతో మంచి సంబంధాలు కూడా వస్తుంటాయి. కాబట్టి మనం ముందు ఏం చేయాలంటే మంచి చదువు, ఒక మంచి జాబు, లేదంటే ఒక మంచి బిజినెస్, ఇట్లా మనము లక్షలు సంపాదిస్తే
మన తల్లిదండ్రులు కాదు ఎవరో బయట వాళ్ళైనా సరే అరే డబ్బు ఉన్నది నా కూతుర్ని మంచిగా చదివిస్తారని కూడా తల్లిదండ్రులు ఎత్తుకుంటూ మనకు పిల్లనిస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నేను దయచేసి చెప్తున్నా, టైం వేస్ట్ చేసుకోకండి. ఈ రోజుల్లో అంతా ఏమైంది, బిజినెస్ అనమాట, వ్యాపారం బిజినెస్ ఉంది. కాబట్టి ప్రపంచంలో ఈ ప్రపంచం ఎక్కడైనా పోండి, ఏ దేశాలన్నా పోని, ఈరోజు బిజినెసే తప్ప పోటీ ప్రపంచం అనమాట. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో మనం పోటీ పడాలి తప్ప డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు టైం వేస్ట్ చేయొద్దు. ప్రత్యేకంగా అమ్మాయిలకు అబ్బాయిలకు చెప్తున్నా ఇదొక్కటే, ఏంటంటే ప్రత్యేకంగా మీ దృష్టి అంతా చదువు మీద, ఒక మంచి జాబు మీద, మంచి బిజినెస్ మీద పెట్టండి. అనవసరమైన టైం వేస్ట్ చేసుకోకండి. ఈ లవ్ పేరు మీద అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని సంవత్సరాల కొద్దిగా టైం వేస్ట్ చేసుకోవద్దని మరీ కోరుకుంటున్నా. నేను ఈ విధంగా అంటున్నాను, మీరు అందరూ కూడా బాధపడకుండా. ఎందుకు చెప్తున్నట్టే, ఈ రోజుల్లో ఎంతోమంది ఈరోజు తల్లిదండ్రులు కూడా బాధపడి పిల్లలు చెడిపోతున్నారు కదా అని తల్లిదండ్రులు కూడా బాధపడుకుంటూ వాళ్ళు కూడా కుమిలిపోతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులకు బాధ పెట్టొద్దు. మనం తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవాలి. మన భార్య పిల్లల్ని మనం మ్యారేజ్ చేసుకొని ఒక మంచి జాబు చేసుకున్నాకనే మ్యారేజ్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనము మనకు 2-3 పిల్లలు పుట్టినా కానీ వాళ్ళని మంచి చదివేయగలుగుతాం. ఈరోజు ముందుకు తీసుకొని పోతాం. వాళ్ళకు కూడా మంచి చదువు ఉంటే మన పిల్లలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకు తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మంచి చదివిస్తున్నారు. కాబట్టి మనకి ఏం తెలియట్లేదు. కాబట్టి మన తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా మంచి దారిలో మంచి చదువు మంచి జాబ్ అని అంటున్నారో మన పిల్లల్ని కూడా ఆ విధంగా తీసుకుపోవాలని మంచి లైన్లో వెళ్తేనే మనం మంచిగా అవుతాం. కాబట్టి ఈరోజు ఏ లైన్ అయితే మంచి లైన్లో పోతే మంచిగా అవుతాం, చెడు లైన్లో పోతే చెడుగా అవుతాం. కాబట్టి దయచేసి మీరు అందరూ మంచిగా నడుస్తారని, ఒక మంచి చదువులు, మంచి జాబులు, మంచి బిజినెస్లు చేస్తారని నేను మరీ కోరుకుంటున్నాను. మీ అందరికీ నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. మీరు అందరూ కూడా బాధపడవద్దు. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏమైనా మంచిగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను మాట్లాడే ప్రతి మాట మీ అందరికీ మంచిగా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కూడా మంచి వీడియోలతోటి మళ్ళీ ముందుకు వస్తాను. మీరు అందరు మంచిగా చూసి ఆదరిస్తారని మీ అందరినీ మరీ కోరుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకుపోవాలని, మీరు అందరూ ముందుకు తీసుకుపోతారని కూడా నేను కోరుకుంటూ, ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.